ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తూ ఉందని, హెరాస్ చేస్తూ ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి, భయపడిచ్చి, చివరకు లొంగ తీసుకుని, ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చాడు. అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి, ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుందా? మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అదే 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే, అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అనంటే, ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసినాడు అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఫైల్డ్ ద కేస్. ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గాన ఇచ్చిందంటే ఈయనను కూడా వాసుదేవ్ రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది. అంతే కదా. ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాళ వ్యక్తి మనకు కథలు లేసి ఏమైనా చెప్పించవచ్చు. ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది.
అందరు ఎక్కడో కలిశారని అంటాడు. కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా? అందరు కలిసినట్టు చూపించలేరా? గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు. అసలు ఇలాంటి వారు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాళ కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషను లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ, లోక్సభలో ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంతో? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు, ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం. అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం? ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప, ఇంకొక ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో, నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్, వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్. ఆయన ఏపీలోనే ఉండరు. ఆయన వికాట్ గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్. వికా అనేది యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. వికా. అలాంటి కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్. వీళ్ళకి టైం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రులు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కపెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది. నా పనులు చక్కపెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకున్నారు. ఆయన అసలు వికా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పనిచేస్తారు? కేవలం భారతీయ సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలి. చేసేది ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ ఎ రాంగ్ వైబ్. ఇట్ ఈస్ 5th largest సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్. 12 దేశాల్లో వాళ్ళకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే జిందాన్లు బెదరగొట్టినారు, సజ్జన్ జిందాన్లు ఇప్పుడే బెదరగొట్టినారు. జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి
ఆ మనిషి వ్యాపారం చేయకపోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జం చెందాలని చెప్తాను. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి మేము వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్.